సింగిల్ సినిమాతో మనల్ని ఎంతగానో అలరించిన 'ప్రభాస్' గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఆ సినిమాలో కళ్ళజోళ్ళు మారుస్తూ తన కామెడీ టైమింగ్‌ని చూపించారు. అసలు ఎలా ఏంటి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సింగిల్ సినిమాతో మీలోని కామెడీ టైమింగ్ మరోసారి చూపించారు. అసలు ఈ ఆఫర్ ఎలా వచ్చిందేంటి సార్? ఈ ఆఫర్ గీతా ఆర్ట్స్ నుంచి నేను చాలా సినిమాలు గీతా ఆర్ట్స్ చేశాను. ఇట్స్ లైక్ మై మదర్ బ్యానర్. గీతా ఆర్ట్స్‌లో బన్నీవాస్ గారు నాకు ఎప్పుడు 'పిల్ల నువ్వు లేని జీవితము', 'సిరిస్తు శుభమస్తు' చాలా సినిమాలు చేశాను. సో గీతా ఆర్ట్స్ అనేది నా మదర్ బ్యానర్ అండి. సో ఈ క్యారెక్టర్ అనేది నాకు డిఫరెంట్ క్యారెక్టర్ ఫీల్ అయ్యాను. సో ఆ షార్ట్ చేస్తున్నప్పుడు వెన్నెల కిషోర్ గారు, శ్రీ విష్ణు గారు జస్ట్ అది ఆ స్పెట్స్ మారిస్తే బాగుంటుంది, వార్నింగ్ ఇచ్చేటప్పుడు కూల్ గ్లాస్ పెట్టుకొని మామూలుగా సాఫ్ట్గా మాట్లాడేటప్పుడు నార్మల్ గ్లాస్, అది వాళ్ళు ఇచ్చిన ఐడియా. సో అది మేము ఇంప్లిమెంట్ చేసాం. సో ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కామెడీ రోల్‌కి కూడా అపరిచితుడిలాగా 2 వేరియేషన్స్ చూపించారు. అది అది ఏదో ట్రై చేయాలి కదా, ఆడియన్స్ని మనం ఎంటర్టైన్ చేయడం అనేది మన ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ దాట్. సంథింగ్ యూనిక్గా చేయాలంటే మనం వాళ్ళకి తగ్గట్టుగా చేయాలని అప్పటికప్పుడు అనుకుని చేస్తాం. ఇందాక స్టేజ్ మీద వెన్నెల కిషోర్ గారు, అలాగే శ్రీ విష్ణు గారు ఇద్దరు మాట్లాడుతూ 'ప్రభాస్' గారిలో చాలా మంచి టైమింగ్ ఉంది కామెడీ. దాన్ని ఎవరు సరిగ్గా వాడుకోలేదని అనిపించింది. ఆ విషయం మీద మీరేమంటారు? అంటే దట్ వాళ్ళ పర్సనల్ ఫీలింగ్ అండి. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. సో దేనికైనా టైం రావాలి కదా అప్పుడు. సో నౌ అన్ని సినిమాలు చేస్తున్నాం, బిగ్ సినిమాలు చేస్తున్నాం కాబట్టి అది ఇంకా డెఫినెట్గా మీ ఫ్యూచర్లో మీరు అనుకున్న విధంగా వస్తుంది. అంటే మీకు ఎలాంటి రోల్ అయితే కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు? విలన్ గానా? కమెడియన్‌గా? కామెడీ విలన్ గానా? నాకు అలాగేం ఉండదండి. ఇట్స్ నాట్ డోంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్ ఏం లేవు. ఆర్టిస్ట్ అంటే మనం అన్నీ చేయాలి. అది డైరెక్టర్స్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఎలాగ చేయగలుగుతున్నాం అనేదే మనం ఆలోచించాలి. బట్ వీఆర్ నాట్, మనకి బౌండరీస్ అనేవి లేవు నాకు. ఏదైనా చేయాలి, ఏదైనా చేస్తాను. యాక్టర్గా కొన్నాళ్ళు ఉండగలిగితే చాలు అనేది నా ఫీలింగ్. దట్స్ ఇట్. ఈ సినిమాలో శ్రీ విష్ణు గారు, అలాగే వెన్నెల కిషోర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? శ్రీ విష్ణు గారు నేను చాలా లాంగ్ జర్నీ అండి నాది. అండ్ వెన్నెల కిషోర్ ఈజ్ మై హార్ట్, అంటే నాకు బాగా ఇష్టమైన, డోంట్ సే కమెడియన్ అని నేను అనలేను కరెక్ట్, బట్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ వెరీ గుడ్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ద వే ఈజ్ జెంటిల్మెన్ అండ్ క్లాసిక్ ఉంటుంది. సో ఆయనతో వర్క్ చేస్తున్నప్పుడు మనకి ముగ్గురం కలిసి సీన్లో వి ఎంజాయ్డ్ లాట్. అంటే షూట్ చేస్తున్న ఫీలింగ్ మాకు లేదు. అండ్ మెయిన్ థింగ్ డైరెక్టర్ గారికి తెలుగు అంత రాదు. ఈజ్ తమిళ్ తెలుసు కాబట్టి మామింగ్ టైమింగ్ వాళ్ళు మాకే వదిలేసేవాడు ఆయన. సో మేము ముగ్గురం కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి, ఇప్పుడు హీరో అన్నాక కొన్ని ఉంటాయి, ఇప్పుడు లిమిటేషన్స్ ఇవేవి లేకుండా మర్జ్ అయిపోయాం. ముగ్గురం మర్జ్ అయిపోయి సీన్లో చేసేవాళ్ళం. అట్లీస్ట్ మా అమ్మమ్మ గారు వచ్చినప్పుడు కూడా ఆవిడ కూడా మాతో సరదాగా మింగిల్ అయిపోయి యాక్టింగ్ చేసినప్పుడు ఆ టీం వర్క్ అండి వాళ్ళ ముగ్గురితో. ఇట్స్ లైక్ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా మన రెస్పాన్స్ ఇచ్చినప్పుడు డిస్కషన్ పెరుగుద్ది. మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు బేలమొఖం వేసుకుని చూసారనుకో మనం ఏం చేయలేము. సో ఇక్కడ ముగ్గురు యాటిట్యూడ్ కరెక్ట్గా సింక్ అయ్యి అనుకుని చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి సార్? ఈ సినిమా తర్వాత ఏంటంటే చాలామంది నాకు చాలా సినిమాలు ఈ మధ్యన చేశాను చిన్న చిన్నగా కానీ, బట్ ఎప్పుడు నాకు వీడియోస్ అప్లోడ్ చేసి పంపించలేదు. ఈ సినిమాకి ఏంటంటే నంబర్ ఆఫ్ వీడియోస్ ఒకే సీన్ని ఆ కలదాలు మార్చేది చాలాసార్లు ఒక 20-30 పంపించారు నాకు. సో దట్ ఈస్ ద గుడ్ థింగ్ అండి. యా, నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సార్? పోలవరం ట్రై చేస్తాను, ఇవ్వట్లేదు అలా. ఓకే. అంటే సినిమా ప్రాజెక్ట్ ఉన్నాయండి, ఐ విల్ టెల్ యూ. అది ఎప్పటికి కంప్లీట్ కాని ప్రాజెక్ట్ అనుకోండి. అందుకే అలాంటివి చేయాలి, మనకి ఇంకోసారి కోసం వేరు కదా. అంటే ప్రభాస్ గారితో సినిమా చేస్తున్నారు అని రాజాసాబ్ అయిందండి, అండర్ ప్రాసెస్, రిలీజ్. ఎలా ఉంటుంది సార్ దాంట్లో? అంటే ప్రభాస్ గారిని కూడా చాలా రోజుల తర్వాత ఆయన యాక్షన్ హీరోగా ఉన్న తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఇది ఆపేద్దాం, ఆ తర్వాత చూద్దాం. ఒక చిన్న అప్డేట్ ఎలా ఎలా ఉంటుంది? ఏది నాకు తెలియదండి. అంటే అందులో కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుందా మీది? ఎలా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, అందులో కూడా కామెడీ కామెడీ. ఏం చెప్పాను కదా, కామెడీ అనేది ఉండదు, మీరు తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.